అంటే శివపార్తి గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి. శివపార్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న గాయత్రి గారికి, సుజాత గారికి, ప్రైమ్ నైన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. మంచి సాయంకాలం సాయంకాలం చాగంటి గారి ప్రవచనాలు ఇప్పుడే అయిపోయినాయి. చెప్పండి సార్. చెప్పడానికి ఏముంది శివపార్తి గారు, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు, బూతులు మాట్లాడిన వాళ్ళు శరణ వేడుతున్నారు. లోకేష్ అన్న క్షమించు, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, చంద్రబాబు గారు క్షమించండి, నాగబాబు గారు క్షమించండి, చిరంజీవి గారు క్షమించండి అని. ఓ పక్క ఈరోజు అదే చర్చ కూడా శాసన మండలిలో వచ్చింది. సో లోకేష్ గారు గతాన్ని ఒకసారి గుర్తు చేశారు. శాసనసభలో మా తల్లి గారికి జరిగిన అవమానాన్ని మమ్మల్ని మర్చిపోమంటారా, తిట్టిన వాళ్ళని వదిలిపెట్టమంటారని. అంటే ఇప్పుడు ఏంటి మేడం, ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నామనేటువంటి ఒక దాంతో లెటర్లు రిలీజ్ చేసి, లేకపోతే విచారణలో పోలీసులు విచారణలో మేము అప్రూవర్గా మారిపోతాం అనేటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం వదిలేస్తుందా, లేకపోతే చట్ట ప్రకారమే వారికి శిక్షలు వేస్తుందా? చట్ట ప్రకారం శిక్ష వేయకుండా వదిలేసాం అనుకోండి, అసమర్థత అవుతుంది. 5 సంవత్సరాల పైన ఆవిడ ఫస్ట్ ఆవిడేదో ప్రొటెస్ట్ చేసుకుంటా ఏదో లేడీస్ కి కాస్టింగ్ కౌచ్ అంటూ ఏదో డ్రామా తీసింది. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి మదర్ని తిట్టింది. ఆమె చేసే పోరాటానికి పవన్ కళ్యాణ్ గారి మదర్ని తిట్టడానికి ఏంటండి సంబంధం అసలు? అక్కడ నుంచి మొదలైన తిట్టడం అనేది స్టిల్ ఈరోజు సారీ చెప్పేదాకా కూడా ఆవిడ అదే ఏదో మొన్న ఏదో సారీ అని వీడియో చెప్పేదాకా కూడా కంటిన్యూగా ఆవిడ తిడుతూనే ఉంది. అంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు కదా అని చెప్పి చేతిలో ఫోన్ ఉంది, నోట్లో మాటలు ఉన్నాయి, ఏది ఉంటే అది మైండ్ లో ఏది వస్తే అది తాగేసి వాగేసి బూతులు తిట్టేసి లాస్ట్ లో వచ్చి లోకేష్ అన్న సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ, లేకపోతే చంద్రబాబు గారు సారీ అనేస్తే అయిపోతుందా? ఇప్పుడు ఈమె సాటి మహిళని కూడా చూడకుండా పార్టీలో మహిళల్ని, తెలుగుదేశంలో గాని అనిత గారండి ఒక దళిత మహిళ, ఉన్నత విద్యావంతురాలు, ఎన్నో కష్టాలు పడి ఒక రాజకీయాల్లో ఆడవాళ్ళు నిలవదొక్కుకోవడమే చాలా కష్టం, అసలు రాజకీయాల్లోకి రావడమే కష్టం. అలాంటిది వచ్చిన వాళ్ళని ఒక ఆడదానివై ఉండి నువ్వు ఏ స్థాయి లైవ్ డిబేట్లు పెట్టి ఆవిడని తిట్టారు? ఇప్పుడు ఏమంటున్నారంటే మా అమ్మగారు, మా నాన్నగారు, మా కుటుంబ సభ్యులు చాలా తప్పు నువ్వు చేస్తుందని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. అమ్మ నాన్న ఆ తిట్టినప్పుడు అమ్మగారు, నాన్నగారు, మరి చెల్లి గారు, లేకపోతే తల్లి గారు ఎవరు గుర్తు రాలేదా ఆవిడకి? ఆవిడ కూడా ఒక ఆడపిల్లే, ఆవిడ ఆడదాన్ని అనే విషయం గుర్తు రాలేదా? అంటే ఇప్పుడు మా పార్టీ వీర మహిళల్ని, మా అధికార ప్రతినిధుల్ని ఏ స్థాయిలో లైవ్ డిబేట్ పెట్టి 25 నిమిషాలు కంటిన్యూగా ఎవడెవడో ఫోటోలు చూపించి వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏ రకమైన మాటలు అండాయి? అసలు కడుపుకి ఎవరైనా అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలా? అసలు ఇవన్నీ ఎప్పుడు చేయాలి? అప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు, అప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏంటి న్యూసెన్స్ అని వాళ్ళు చేయాలి, సుమోటాగా తీసుకొని ఏంటి ఇది అంతా సోషల్ మీడియాలో ఇంత వల్గర్ గా ఉంది అని వాళ్ళు తీసుకొని చేయాలి డిపార్ట్మెంట్. కానీ వీళ్ళందరినీ ఒక ఫ్యాక్టరీ లాగా ఉక్కు కర్మాగారంలో తయారు చేసినట్టు సైకో బ్యాచ్ ని, డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వచ్చే ఫండ్స్ ని వీళ్ళందరికీ తలా కొంత పంపించి 700 అకౌంట్లు మెయింటైన్ చేయించి దానికి ఒక సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇట్లా రకరకాల మంది వీళ్ళంతా ఇన్ఛార్జీలుగా తీసుకొని రోజు మార్ఫింగ్ ఫోటోలు, వీళ్ళు చేసే బూతు పురాణానికి దానికి ఒక కంటెంట్ అని పేరు పెట్టుకొని ఒక 700 అకౌంట్లు క్రియేట్ చేసి ఈ బూతు పురాణాన్ని 5 సంవత్సరాల నుంచి లిటరల్ గా సోషల్ మీడియాలో ప్రజల మైండ్ మీద ఎంత వేస్తున్నారండి? ఇప్పుడు అసలు ఒకే మాట అడుగుతానండి. ఇందాక సుజాత గారు పాపం చాలా మాట్లాడుతున్నా, ఆద్యం పోసింది, అగ్ని రాజేసింది, ఏదో పెద్ద మాటలు మాట్లాడేస్తా ఉన్నట్లే గాని ఆవిడకి చెప్తున్నాను, ఆగ్నేయం వాళ్ళు చేశారే అనుకోండి, వైసీపీ శుద్ధపోసు కదా, అంటే మార్ఫింగ్ ఫోటోలు బూతులు తిడతారా? ఇందాక పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారంటే, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మేడం, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి తిట్టారు.
దాన్ని మీరు పదే పదే చెప్పుకుంటున్నారు. అంటే అంటే ఇక్కడ శివపార్వతి గారు రోజు మీటింగ్ నాకు తెలిసి తప్ప, ఎమ్మెల్యేలు ఆ రోజు బూతులు మాట్లాడిన తర్వాత వైసీపీలో తనని ఎవరైతే నా ఆ, భార్యల చెప్తాను విషయాలు సార్, నన్ను తనకి బ్రహ్మాండంగా ఎవరో సినిమా హీరోయిన్లు అంటగట్టి ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో చేసిన వాళ్ళని ఉద్దేశించి వైసీపీ ఇట్లా ఈ విధంగా నా మీద చేసేటువంటి వైసీపీ నా కొడుకులకు అన్నమాట వాస్తవం. అయితే వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకులకు అనేది అయితే ఎక్కడ అనలేదు. నేను ఇప్పుడు అయితే చెక్ చేశాను, అది ఎక్కడ లేదు ఆ కనిపించింది. వీడియో ఉంటే ప్లే చేయండి. అవును 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 ఆయన ఎమ్మెల్యే నా భార్యని- కొడుకులు అనే పదం అయితే అనలేదు. సుజాత గారు ఉంటే ప్లే చేయొచ్చు, అసలు- ఒకవేళ అన్నారో లేదో ఎక్కడైతే ఎక్కడ కనిపించటం లేదు. ఎమ్మెల్యేలు కాదు, ఎవరైతే మాట్లాడుతున్నారో అది వైసీపీయా, టీడీపీయా, లేకపోతే జనసేన, లేకపోతే బీజేపీ కాదు, అక్కడ న్యూట్రల్ పర్సనా కాదు. ఆయన్ని ఎవరైతే వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారో Yes, వాళ్ళని వరకే. అది వాళ్ళకి వర్తిస్తది. నువ్వు వ్యక్తిగతంగా దాడి చేయకపోతే నీకెందుకు వర్తిస్తుంది? ఎందుకు ఉలుకు? మరి అనరా? ఇప్పుడు రోజు లేచిన దగ్గర నుంచి అసెంబ్లీలో కూడా అధ్యక్ష నాకు ఒక్కతే భార్య అధ్యక్ష, అదేందో పెద్ద ఆయన వరల్డ్ రికార్డు సాధించినట్టు, ఆస్కార్ అవార్డు సాధించినట్టు, ఇంకెవ్వరు ఏకపత్ని వ్రతం లేనట్టు, రాముడు తర్వాత ఈయన ఒక్కడే రాముడు అయినట్టు. నాకు ఒక్కదాన్ని ఆవిడ ముందు అసలు ఆవిడ మూయమానండి అంటే నేను అసలు నేను దయచేసి గౌరవంగా మాట్లాడుకోండి. మీ చర్చ అందరూ కూడా చాలా ఆసక్తిగా చూసే చర్చ. దయచేసి గౌరవంగా మాట్లాడుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దయచేసి గౌరవం. ఓపెన్ చేయొద్దు మేడం మేడం సుజాత్ గారు పెద్ద మనుషులు, మీరు కాసేపు దయచేసి ఓపిక పడితే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. శివపార్వతి గారు మీరు నా టైం నాకు కబ్జా చేయాలంటే మళ్ళీ గాయత్రి గారి దగ్గరికి ల్యాండ్ కబ్జా చేసినట్టు. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు నాకు ఒక్కతే భార్య అధ్యక్ష అని అంటే కార్లు మార్చినట్టు మారుస్తా అంటే ఇది ఏ స్థాయి నీచత్వం అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, ధైర్యం ఉంటే ఆయన పేరు పెట్టి తిట్టు, నీ పేరు పలకడానికే వణికిపోతావు. దత్తపుత్రుడు అనేదో ట్యాగ్ వేసి మాట్లాడతావు, ఆయన వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడతావు, మళ్ళీ నువ్వు సీఎంవి. మళ్ళీ నువ్వు తయారు చేసే మనుషులంతా ఎవరు? భూత పురాణాలు, మార్ఫింగ్ ఫోటోలు, న్యూడ్ ఫోటోస్, అమ్మాయిల ఫోటోస్ పెట్టి పచ్చి బూతులు, చెల్లెల్ని కూడా చూడకుండా లంబూతులు పెట్టేసి పోస్టులు పెడతా. అది ఎవరు? నీ సరౌండింగ్ లో పనిచేసే వ్యక్తులు. ఇవన్నీ వచ్చాయి కదా బయటికి. ఇప్పుడు ఏమన్నా అబద్ధాలు ఏమన్నా కట్టు కదలా కాదుగా, ఒక్కొక్కడిని తీసుకెళ్లి తోమితే అన్ని బయటకు వస్తున్నాయి. ఎవడరా దీని వెనకుంది తీ అంటే వస్తున్నాయి. ఎందుకు మీకు భయం వస్తుంది? ఇప్పుడు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి, పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి. ఇంత భ్రష్టత్వం ఎక్కడైనా ఉందా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియాలో అకౌంట్స్ ఒకసారి మీరు చెక్ చేస్తే, మీరు దేశంలో ఉన్న సోషల్ మీడియా అన్ని అకౌంట్స్ చూసుకోండి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో కూడా గొడవలు ఉన్నాయి సార్. వాళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రతిపక్షం. కానీ ఈ స్థాయిలో విజృంభణ ఉందా? ఈ స్థాయిలో మార్ఫింగ్లు, బూతులు వండడం, అసలు ఈ రకమైన అరాచకం ఉందా చెప్పండి. అసలు తెలంగాణలో అయితే ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదు. మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు, తర్వాత దానవ నాగేంద్ర గారు ఎవరికి లేదు, ఏ లీడర్ కి లేదు. ఈ లీడర్ కి కనీసం ఒక మహిళ పట్ల కనీస గౌరవం లేదు ఈ రోజుకి స్టిల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఏ మహిళనైనా సరే అది ఎవరో వైసీపీయా టీడీపీ మేము చూడం, మహిళల మీద అది అండర్లైన్ చేసి చెప్తున్నా. ఇక్కడ కొంతమంది టీడీపీకో న్యాయం, జనసేన అంటున్నారు, అది అనకండి దయచేసి. టీడీపీ వాళ్ళు కూడా లేకపోతే జనసేన వాళ్ళు కూడా మీ వాళ్ళ మీద పెడితే వచ్చి కేసు పెట్టండి, తీసుకోపోతేనో విచారణ చేయబోతున్నా అప్పుడు మమ్మల్ని అడగండి కాలర్. శివపార్వతి గారు మీరు కానీ గాయత్రి గారు కానీ ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి మీరు చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో వైసీపీలో ఉండి మీ పార్టీలకు సంబంధించిన నేతలను చండాలమైన తిట్లు తిట్టి ఈ రోజు మీ పార్టీల్లో దాక్కొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీద పెడతారా? వాళ్ళ మీద కేసులు పెడితే అరెస్టులు చేస్తారా? ఖచ్చితంగా అండి, మాట్లాడితే అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. అందులో ఇంత కూడా ఇసుమంతా కూడా మేము సందేహపడము. ఒకవేళ అలా ఇప్పుడు మాట్లాడినా కూడా పాతవి కూడా చెప్తున్నా, గతంలో మాట్లాడినవి కూడా చేస్తాం. సుజాత గారు మీ దగ్గరికి కేసు ఫైల్ చేయమనండి, కేసు పెట్టమానండి వాళ్ళ మీద. రైట్ రైట్ మనతోటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా మేమేమి వాళ్ళు అన్నారని పట్టురాలా, కేసులు పెడితే అవును పర్టికులర్ రీజన్ తోటి ఎవరైనా లీడర్స్ మీద వైసీపీ వాళ్ళు కేసులు పెట్టమానండి. రైట్ రైట్ మళ్ళీ వస్తాం మేడం మీ దగ్గరికి. మనతోటి గాయత్రి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి.